త్యాగాల ధైర్యం వీడు దొంగ దొరల భరతం పడతాడు మన రేవంత్ అన్న పేద ఇంటికి పండుగ తెస్తాడు సోనియమ్మ దివెనతోని రాహులన్న సైనికుడయ్యి పెద్ద కొడుకై యుద్ధం చెయ్య సిద్ధమాయే రేవంత్ అన్న మూడు రంగుల జెండా పట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రేవంత్ అన్న నిగ్గదీసి అడిగే మునగాడు దాడులెన్ని జరిగిన గాని దడువలేదు రేవంత్ అన్న గంతకంతా ఎత్తుకు ఎదిగాడు అసలాట నేడే మొదలంటున్నాడు మొక్కనాడు పోలేదు ఒక్కడై కొట్లాడాడు అందుకే పెద్ద నాయకుడయ్యాడు అన్న అందరి బంధువులా ఎదిగాడు అమరవీరుల త్యాగం చూసి అమ్మ సోనియ చలువతోటి వచ్చిన మన తెలంగాణ రక్షణే చేయమంటున్నాడు రంగుల జెండా పట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రేవంత్ అన్న నిగ్గదీసి అడిగే మునగాడు ఓహమంటూ లేనివాడు అందరినీ కలిపేటోడు ఆనాటి రోజులు తెస్తాడు మన ఆశలన్నీ తీర్చే నాయకుడు ఇందిరమ్మ రాజ్యం మళ్ళీ రేవంతు వల్లే సాధ్యం మన వంతుగా గన్నకు తోడుగా మన ఉద్యమానికి సిద్ధం అయిపోదా తెలంగాణ పులి బిడ్డ మరవబోదు నిన్ని గడ్డ జై జై మా రేవంత్ అన్న గన్నది మన తెలంగాణ మూడు రంగుల జెండా పట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రేవంత్ అన్న నిగ్గదీసి అడిగే మునగాడు నచ్చముచ్చి ఏడేళ్ళాయే రాతలింకా మారకపాయే మోసగాడి చేతుల జిక్కిల్ది రాష్ట్రం మొదటి కన్నా ఈలమైంది నాటి నుండి నేటి వరకు కిటుగా నిలదీస్తున్నాడు మేలుకోరా తమ్మి ఇప్పుడైనా అన్న బాహుబలిలా ముందుకు వచ్చాడు గుండె నిండా తమ్మున్నోడు కొండనైనా కొడుతాడు ఆడు ఎవడు ఈడు ఎవడు అందరం రేవంతు వెంటే మూడు రంగుల జెండా పట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రేవంత్ అన్న నిగ్గదీసి అడిగే మునగాడు సోనియమ్మ దివెనతోని రాహులన్న సైనికుడయ్యి పెద్ద కొడుకై యుద్ధం చెయ్య సిద్ధమాయే రేవంత్ అన్న మూడు రంగుల జెండా పట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రేవంత్ అన్న నిగ్గదీసి అడిగే మునగాడు దాడులెన్ని జరిగిన గాని దడువలేదు రేవంత్ అన్న గంతకంతా ఎత్తుకు ఎదిగాడు అసలాట నేడే మొదలంటున్నాడు మొక్కనాడు పోలేదు ఒక్కడై కొట్లాడాడు అందుకే పెద్ద నాయకుడయ్యాడు అన్న అందరి బంధువులా ఎదిగాడు అమరవీరుల త్యాగం చూసి అమ్మ సోనియ చలువతోటి వచ్చిన మన తెలంగాణ రక్షణే చేయమంటున్నాడు మూడు రంగుల జెండా పట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రేవంత్ అన్న నిగ్గదీసి అడిగే మునగాడు ఓహమంటూ లేనివాడు అందరినీ కలిపేటోడు ఆనాటి రోజులు తెస్తాడు మన ఆశలన్నీ తీర్చే నాయకుడు ఇందిరమ్మ రాజ్యం మళ్ళీ రేవంతు వల్లే సాధ్యం మన వంతుగా గన్నకు తోడుగా మన ఉద్యమానికి సిద్ధం అయిపోదా తెలంగాణ
కథలింకా మారకపాయే మోసగాడి చేతుల జిక్కిల్ది రాష్ట్రం మొదటి కన్నా హీనమైంది నాటి నుండి నేటి వరకు చిటుగా నిలదీస్తున్నాడు మేలుకోరా తమ్మి ఇప్పుడైనా అన్న బాహుబలిలా ముందుకు వచ్చాడు గుండె నిండా తమ్మున్నోడు కొండనైనా నీ కొడుతాడు ఆడు ఎవ్వడు ఈడు ఎవడు అందరం రేవంతు వెంటే మూడు రంగుల జెండా బట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రేవంతన్న నిగ్గదీసి అడిగే మునగాడు సోనియమ్మ దివెనతోని రాహులన్న సైనికుడయ్యి పెద్ద కొడుకై యుద్ధం చెయ్య సిద్ధమాయే రేవంతన్న మూడు రంగుల జెండా బట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రేవంతన్న నిగ్గదీసి అడిగే మునగాడు దడులెన్ని జరిగిన గాని దడువలేదు రేవంతన్న గంతకంతా ఎత్తుకు ఎదిగాడు అసలాటలేడే మొదలంటున్నాడు మొక్కనాడు పోలేదు ఒక్కడై కొట్లాడాడు అందుకే పెద్ద నాయకుడయ్యాడు అన్న అందరి బంధువులా ఎదిగాడు అమరవీరుల త్యాగం చూసి అమ్మ సోనియ చలువతోటి వచ్చిన మన తెలంగాణ రక్షణే చేయమంటున్నాడు మూడు రంగుల జెండా బట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రేవంతన్న నిగ్గదీసి అడిగే మునగాడు ఓహమంటూ లేనివాడు అందరినీ కలిపేటోడు ఆనాటి రోజులు తెస్తాడు మన ఆశలన్నీ తెచ్చే నాయకుడు ఇందిరమ్మ రాజ్యం మళ్ళీ రేవంతు వల్లే సాధ్యం మన వంతుగా గన్నకు తోడుగా మన ఉద్యమానికి సిద్ధం అయిపోదా తెలంగాణ పులి బిడ్డ మరవబోదు నిన్ని గంట జై జై మా రేవంతన్న గన్నది మన తెలంగాణ మూడు రంగుల జెండా బట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రేవంతన్న నిగ్గదీసి అడిగే మునగాడు నచ్చమొచ్చి ఏడేళ్ళాయే రాతలింకా మారకపాయే మోసగాడి చేతుల జిక్కిల్ది రాష్ట్రం మొదటి కన్నా హీనమైంది నాటి నుండి నేటి వరకు చిటుగా నిలదీస్తున్నాడు మేలుకోరా తమ్మి ఇప్పుడైనా అన్న బాహుబలిలా ముందుకు వచ్చాడు మహిళా స్వయం సహాయ సంఘాల చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఒకే రోజు 22 స్త్రీ శక్తి భవనాల్ని రూపకల్పన చేస్తున్న ముఖ్యమంత్రి గారిని మీరు ఇక్కడ చప్పట్లు కొడితే స్టాల్స్లో నుంచి అరే ఎప్పుడెప్పుడు రావాలా మా చెల్లె దగ్గర ఉరికి రావాలా గట్టిగా చప్పట్లు కొట్టండి ఒకసారి. ఆనరబుల్ సీఎం గారు కొద్దిసేపట్లోనే వేదికపైకి వస్తారు. మీరు ఆ దృశ్యాలు చూస్తూ ఉన్నారు. మన సోదరిమణులు గ్రామ మహిళా సమాఖ్య, మండల మహిళా సమాఖ్య, జిల్లా మహిళా సమాఖ్యల వాళ్ళు వాళ్ళ కళాకృతులు, వాళ్ళ ప్రతిభను ఎంతోమంది తల్లులు చెల్లెలు వారి ప్రతిభను కనపరుస్తూ ఉన్నారు. వారందరినీ ముఖ్యమంత్రి గారు అభినందిస్తూ కొద్దిసేపట్లోనే వేదికపైకి వస్తారు. ఈరోజు వరంగల్ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా అన్ని అభివృద్ధి కార్యక్రమాలకు, సంక్షేమ కార్యక్రమాలకు ఈ వేదిక ఒక పండుగలాగా మన ముందుకొచ్చింది. 4170 కోట్లతో భూగర్భ డ్రైనేజీ, ఎన్నో సంవత్సరాల ప్రజల కళను సాకారం చేస్తున్నారు ముఖ్యమంత్రి గారు. అలాగే అండర్గ్రౌండ్ డ్రైనేజీతో పాటు ముంపు ప్రాంతాలకు ఏమాత్రం ఇబ్బంది కాకుండా తాగునీటి సరఫరా మెరుగుపరచడం,
నీటి వనరులకు పునరుజ్జీవం కల్పించటం, జలాశయాల నిర్వహణ, బ్లూ గ్రీన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రూపకల్పనతో పాటు విద్యుత్తు, టెలిఫోను, కేబుల్, ఇంటర్నెట్ లాంటి సేవలకు ఆటంకం కలగకుండా ఈ భూగర్భ డ్రైనేజీ అనేది మరి మన వరంగల్ నగర ప్రజలకు ఉపయుక్తంగా ఉంటుంది. ఇక మెగా టెక్స్టైల్ పార్క్, కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్ అనేది ఒక తెలంగాణకో భారతదేశానికో కాదు, అంతర్జాతీయ ప్రమాణాలతో ఇతర దేశాలకు సైతం ఎక్స్పోర్ట్ క్వాలిటీ మన నేతన్నలు, మన చేతివృత్తి కళాకారులు చేయబోయే ఒక అద్భుత శ్రమక్షేత్రం అది. శ్రమైక జీవన సౌందర్యానికి సమానమైనది లేనే లేదు. కమ్మరి కొలిమి, కుమ్మరి సారే, సాలెల మగ్గం, నేతల పగ్గం, సమస్త జీవుల సహస్ర చిహ్నాలు, వాటందరినీ అలాంటి శ్రమజీవుల్ని గౌరవించి ఆదరించేదే ప్రజాపాలన ప్రభుత్వం, ప్రజాపాలన ప్రథమ వత్సర విజయోత్సవం. మరి ఈ విజయానికి ఇందిరాగాంధీ గారి ఆశీస్సులు అందుతూ ఉన్నాయి. స్వర్గం నుంచి ఆ తల్లి ఆశీస్సుల అక్షతలు తెలంగాణ నేలంతా పరుస్తోంది. ఒక ఉక్కు మహిళగా, ఒక దార్శనికత ఉన్న భారతదేశ పూర్వ ప్రధానిగా గరీబీ హటావో అన్న మాటను ఒక నినాదంగా కాదు, కన్యాకుమారి నుండి కాశ్మీర్ దాకా విధానంగా మలచి బ్యాంకుల్ని జాతీయీకరణ చేసి మహిళా శక్తి సభను ఈరోజు మరి శక్తివంతమైన మహిళ పుట్టినరోజు జరుపుకోవటం, అలా రూపకల్పన చేయటం మన ముఖ్యమంత్రి గారిని ప్రత్యేకంగా మనం అభినందించాలి. అదిగో మహిళా సమాఖ్యల స్టాల్స్ అన్నీ పరిశీలించి ఇప్పుడు మీకోసం మీ దగ్గరకు వస్తున్నారు. వారు అలా మెట్లెక్కుతూనే ఆ ఆనందాలు మిన్నంటేలా మీరంతా వారిని చప్పట్లతో స్వాగతించాలి. మీ దగ్గర దాకా వస్తాడు నడుస్తూ, మిమ్మల్ని ఆనందంగా, ఆహ్లాదంగా, ఆత్మీయంగా విష్ చేస్తారు కూడా. ఇంతకుముందే కళలకు నెలవు, మానవతకు కొలవు, సామాన్యుడి గుండె చప్పుడే నా కవిత అని సాగిన మాన్యులు ప్రజాకవి కాళోజీ పేరిట తెలంగాణ ప్రభుత్వం రికార్డు టైంలో ఈ మధ్య మళ్ళీ నిధులు కేటాయించి దాన్ని ప్రజాంకితం చేసింది. అలాంటి కాళోజీ కళాక్షేత్రానికి ప్రారంభావిష్కరణ గావించి ప్రజలకు అంకితం చేసి మీ దగ్గరికి వస్తున్నారు కొద్దిసేపట్లోనే. ఈరోజు ఈ వేదికపై స్వయం సహాయక బృందాలు, స్వయం సహాయక సమాఖ్యల ద్వారా ఒక కొత్త వెలుగు తెలంగాణ వ్యాప్తంగా ప్రసరించనుంది. సోలార్ పవర్ ప్లాంట్ల ఏర్పాటుకు సెర్ప్, TGREDCO, TGSPDCL, TGNPDCL మధ్య ఒక అవగాహన ఒప్పందం కుదిరింది. సోలార్ ప్లాంట్ల ఏర్పాటుకు సంబంధించిన ప్రత్యేకమైన పిలుపునిచ్చారు ముఖ్యమంత్రి. సెల్ఫ్ హెల్ప్ గ్రూప్, స్వయం సహాయ సంఘాలకి, తల్లులకి అంగన్వాడీ పిల్లల యూనిఫామ్లు కానీ, గురుకుల యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ పిల్లల యూనిఫామ్లో కానీ, ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ మీ అందరికీ పని కల్పించాలి, మీ చేతులకు పని కల్పించాలి, మీ సమాఖ్యల్ని మీ శ్రమ ఫలాలతో, ధన బలాలతో నింపాలి అని. అలాంటి ధనబలంలో మరోటే మరి ఆర్టీసీకి సంబంధించి మహిళా సమాఖ్యలు బస్సులు కొంటాయి. దానివల్ల ఆర్టీసీ ద్వారా ప్రజలకు సేవ అందించిన అవకాశం ఉంటుంది. మరి ఉచిత బస్సు సౌకర్యం నిజంగానే అందరినీ మహాలక్ష్ములు చేసింది. వేలు కాదు, లక్షలు కాదు, కోట్లాది రూపాయలు తెలంగాణ తల్లులు, చెల్లెలు, అమ్మలు, అక్కలు, అవ్వలు, నానమ్మలు, అమ్మమ్మలు అందరూ కూడా పొదుపు చేసుకున్నారు ఉచిత బస్సు వల్ల. 500 రూపాయలకే సిలిండర్ వల్ల, 200 యూనిట్లకు లోపు ఉచిత విద్యుత్తు వల్ల. అలాంటి సంక్షేమ కార్యక్రమాలన్నీ ఈరోజు మళ్ళీ గుర్తు చేసుకుంటూ, విజయోత్సవం అంటే ఏందమ్మా? పండుగ. పండుగ రోజు ఏం చేస్తాం? మన దగ్గర వాళ్ళందరినీ కలుస్తాం. దసరాకైతే అలాయబులాయి చేసుకుంటాం బంగారం మంచి. మరి దీపావళి, రంజాన్, క్రిస్మస్,
న్యూ ఇయర్ పండుగ ఏదైనా కానీ ఆనందం పంచుకోవటం, అలాంటి ఆనందం పంచే దృశ్యాన్ని ఈరోజు మహిళా సమాఖ్య ప్రతినిధులతో ఆర్టీసీకి సంబంధించి, గృహజ్యోతికి సంబంధించి, మహాలక్ష్మికి సంబంధించి ఈ మహిళా సమాఖ్య సోదరీమణులతో ఆనందాన్ని పంచుకొని వారు ముఖ్యమంత్రి గారు స్వయంగా గ్రీట్ చేస్తారు. మరి పెద్దవాళ్ళు ఎప్పుడైనా మనం భుజం తట్టి ప్రోత్సహిస్తే మనం మరింత ఉత్సాహంతో పనిచేస్తాం. అమ్మ మీరు కనిపిస్తున్నారు స్క్రీన్ మీద, ఒకసారి కనిపించే వాళ్ళు చప్పట్లు కొట్టండి. అప్పుడు మా దోస్తులు ఏం చేస్తారంటే అందరినీ కనిపించేలాగా చేస్తారు. ఇప్పుడు సీఎం గారు రాగానే మీరు ఆనందంగా ఆహ్వానించాలి. మహిళా సాధికారితకి మారుపేరు మన వరంగల్ గడ్డ. రుద్రమదేవి, సమ్మక్క సారమ్మ, ఇటు రాచరిక చారిత్రక వ్యవస్థలో రాణి రుద్రమ, మరి ఒక జానపద గిరిజన. ఇప్పుడే అంత కష్టంగా ఉంటే మరి కొన్ని వందల ఏళ్ల క్రితం ఎట్లా ఉండేది ఒక్కసారి ఊహించుకోండి. అలాంటి సందర్భంలో సమ్మక్క సారలమ్మ వీర నారీమణులుగా సశస్త్రాలతో కూడిన రాచరిక సైన్యానికి ఎదురు నిలిచారు. అలాంటి తల్లుల ప్రతీకలు మీరు. తెలంగాణ మహిళా అభివృద్ధి, స్త్రీ శిశు సంక్షేమ శాఖ అంగన్వాడీల ద్వారా కూడా చేస్తున్న సేవ మనకు తెలుసు. మహిళా స్వయం సహాయ సంఘాలు పల్లె నుంచి మరి మెప్మా దాకా, హైదరాబాద్ మహానగరం, వరంగల్ నగరం దాకా ముందుకు సాగేందుకు ఇందిరా స్త్రీ శక్తి భవనాల్ని ఈరోజు తెలంగాణ 22 జిల్లాల, వేలు కాదు లక్షలు కాదు, తెలంగాణ వ్యాప్తంగా ఉన్న కోట్లాది విద్యార్థినులు, యువతులు, మహిళా సమాఖ్య సభ్యురాండ్రు, మరి మన అమ్మలు, అవ్వలు అందరినీ కూడా గౌరవించే పండగ ఇది. ఈ పండగలో పాల్గొనేందుకు చేస్తున్నారు గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు. మూడు రంగుల జెండా బట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు, మన రేవంత్ అన్న నిగ్గదీసి అడిగే మునగాడు. వీడు భూమిన వానైతాడు, బీద సాగల ధైర్యం వీడు, దొంగ దొరల భరతం పడతాడు. మన రేవంత్ అన్న పేద ఇంటికి పండుగ తెస్తాడు. సోనియమ్మ దివెనతోని రాహులన్న సైనికుడయ్యి పెద్ద కొడుకై యుద్ధం చెయ్య సిద్ధమాయే రేవంత్ అన్న. మూడు రంగుల జెండా పట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు, మన రేవంత్ అన్న నిగ్గదీసి అడిగే మునగాడు. దాడులెన్ని జరిగిన గాని దడువలేదు రేవంత్ అన్న, గంతకంతా ఎత్తుకు ఎదిగాడు. తెలంగాణ ముఖ్యమంత్రి గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు ప్రజాపాలన అందుకే పెద్ద నాయకుడు. ప్రథమ సంవత్సరపు విజయోత్సవంలో మీ అందరినీ ఆనందంగా పలకరించేందుకు వస్తున్నారు. అదిగో ప్రజాస్వామ్యం అంటే ప్రజల చేత, ప్రజల వల్ల, ప్రజల కొరకు. గౌరవనీయుల మంత్రివర్యులు డాక్టర్ ధన్సన్ అంతే సీతక్క గారు, కొండ సురేఖ గారు, గౌరవనీయులైన సీఎం గారు, గౌరవనీయ డిప్యూటీ సీఎం గారు, ఓహమంటూ లేని వాడు అందరినీ కలిపేటోడు, అవనాటి
తెస్తాడో మన ఆశలన్నీ తీర్చే నాయకుడు ఇందిరమ్మ రాజ్యం మళ్ళీ రేవంతు వల్లే సాధ్యం మన వంతుగా గన్నకు తోడుందా మన ఉద్యమానికి సిద్ధం అయిపోదా తెలంగాణ పులి బిడ్డ మరవబోదు నిన్ని గడ్డ జై జై మా రేవంతన్న గన్నది మన తెలంగాణ మూడు రంగుల జెండా పట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రేవంతన్న నిగదీసి అడిగే మునగాడు నచ్చముచ్చి ఏడేళ్ళాయే రాతలింకా మారకపాయే మోసగాడి చేతుల జిక్కిల్ది రాష్ట్రం మొదటి కన్నా ఈలమైంది నాటి నుండి నేటి వరకు తిటుగా నిలదీస్తున్నాడు మేలుకోరా తమ్మి ఇప్పుడైనా అన్న బాబుబలిలా ముందుకు వచ్చాడు గుండె నిండా తమ్మున్నోడు కొండనైనా నీ కొడుతాడు ఆడు ఎవడు ఈడు ఎవడు అందరం రేవంతు వెంటే మూడు రంగుల జెండా పట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రేవంతన్న నిగదీసి అడిగే మునగాడు మూడు రంగుల జెండా పట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రేవంతన్న నిగ్గదీసి అడిగే మునగాడు వీడు భూమిన వానైతాడు బీద సాదల ధైర్యం వీడు దొంగ దొరల భరతం పడతాడు మన రేవంతన్న పేద ఇంటికి పండుగ తెస్తాడు సోనియమ్మ దివెనతోని రాహులన్న సైనికుడయ్యి పెద్ద కొడుకై యుద్ధం చెయ్య సిద్ధమాయే రేవంతన్న మూడు రంగుల జెండా పట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రేవంతన్న నిగ్గదీసి అడిగే మునగాడు దాడులెన్ని జరిగిన గాని నడువలేదు రేవంతన్న గంతకంతా ఎత్తుకు ఎదిగాడు అసలాటలేడే మొదలంటున్నాడు మొక్కనాడు పోలేదు ఒక్కడై కొట్లాడాడు అందుకే పెద్ద నాయకుడయ్యాడు అన్న అందరి బంధువులా ఎదిగాడు అమరవీరుల త్యాగం చూసి ఇందిరా మహిళా శక్తి. చలువతోటి వచ్చిన ఇందిరా మహిళా శక్తి భవనాల్ని ఈరోజు ప్రజాపాలన ప్రజా విజయోత్సవాల్లో భాగంగా మహా ఉత్సవంగా మహిళోత్సవంగా మన ఓరుగల్లో జరుపుకుంటున్న కార్యక్రమాన్ని శక్తికి ప్రతీకగా మహిళ చైతన్య